నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 వాక్యాన్ని చదువుకుందాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 వాక్యాన్ని చదువుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ భక్తులు మాట్లాడుతుంటున్న మాట ఏంటంటే, కాగా క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడును. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నువ్వు ఏ అవసరంలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ప్రభు మాట్లాడుతున్న మాట, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరతను ఆయన తీర్చేవాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఏమి తీర్చగలడు, క్రీస్తు యేసు మహిమలో ఆయన తీర్చే కొన్ని అనుభవాలు గనక మనం జాగ్రత్తగా గమనిస్తే పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం. ఆయన ఏమి తీర్చగలడాయి అంటే కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 18:10 వాక్యాన్ని గనక మనం చదువుకుంటే, పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 18:10 వాక్యాన్ని చదువుకుందాం. అందుకాయన మీదటికి ఈ కాలము నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. చాలు. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ అబ్రహామును గురించి రాయబడుతుంది. అబ్రహామును గురించి ఏమని మాట్లాడుతున్నా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు కదా, దేవుడు స్వరం ద్వారా మాట్లాడుతూ అంటున్నాడు, ఇది వచ్చే ఈ రోజుకి నీ భార్యకు గర్భం. చూడండి, మొట్టమొదటి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే క్రీస్తు యేసు మహిమలో ఏమి తీర్చబడతాయంటే, మొట్టమొదట ఆయన మన అక్కర తీర్చే దేవుడిగా ఉంటున్నాడు. ఇక్కడ అబ్రహాము జీవితాన్ని మనం చూస్తున్నాం. అబ్రహాముని గనక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే అబ్రహాము జీవితంలో అన్ని ఉన్నాయి, కానీ ఒక అక్కర కలిగి ఉన్నాడు. ఏంటి అక్కర అంటే, అతను ఒక బిడ్డలు లేరు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన అక్కర తీర్చే దేవుడు. ఏమి తీరుస్తాడంటే, ఆయన ఏం తీర్చే దేవుడు? ఆయన అక్కర తీర్చే దేవుడు. ఈ రోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ అక్కర కలిగి ఉన్నావో, క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అక్కర్త యేసు నామములో తీర్చబడును గాక. ఆయన తీర్చే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈ రోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే క్రీస్తు యేసు మహిమలో ప్రభు ఏమేమి తీర్చగలడంటే, మొట్టమొదట ఆయన మన అక్కర్లు తీర్చే దేవుడు. ఈ రోజున నీ అక్కర ఎవరు తీర్చకపోవచ్చు, మనుషులు తీర్చకపోవచ్చు, కానీ ఈ ప్రభువు తీర్చేవాడుగా ఉంటున్నాడు. యేసు క్రీస్తు తీర్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన అక్కర తీర్చే దేవుడిగా ఉంటున్నాడు. రెండోది ఆయన ఏం తీరుస్తాడు అంటే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 16:21 వాక్యాన్ని చదువుకున్నామండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 16:21 వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ చక్కని మాట మాట్లాడుతున్నాడు. చూద్దాం. పరిశుద్ధ గ్రంథం. బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే మొట్టమొదట ఆయన అక్కర తీర్చే దేవుడు, రెండోది ఆయన ఆకలి తీర్చే దేవుడు. అదే విధంగా మనం చదువుకున్నట్లయితే మొదటి రాజుల గ్రంథము 17:6 వాక్యాన్ని కనుక చదివితే చూడండి, ఇక్కడ యేసు ప్రభు దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఆకలి తీర్చేవాడుగా ఉంటున్నాడు. అక్కడ ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎద్దుకు తీసుకొని వచ్చుచుండెను. చాలు. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన ఆకలి తీర్చేవాడుగా ఉంటున్నాడు. ఈ రోజున ఏ ఆకలి కలిగి ఉన్నావో నువ్వు ప్రియ సహోదరి సహోదరా, దేవుని యొక్క వాక్యం వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రభు ఎవరయ్యా అంటే ఆయన క్రీస్తు యేసు మహిమలో మన అక్కర తీర్చే దేవుడిగా ఉంటున్నాడు. రెండోది ఆయన ఆకలి తీర్చేవాడుగా ఉంటున్నాడు. ఈ భయంకరమైన దినాల్లో అనేకుల కుటుంబాల్లో ఈరోజు దేవుని కృపను బట్టి మనం భోజనం చేయగలుగుతున్నాడు. మనకంటే గొప్పవారు, మనకంటే ధనము కలిగిన వారు, మనకంటే బలము కలిగిన వారు ఈ దినాన్ని చూడలేక బలహీనులుగాను మృతులుగా ఉంటే దేవుని కృపను బట్టి మనం సజీవులుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మాట్లాడుతున్న మాట, ఆయన ఆకలి తీర్చే దేవుడిగా ఉంటున్నాడు. క్రీస్తు యేసు మహిమలో ఏమేమి తీర్చబడతాయంటే, మొట్టమొదట ఆయన అక్కర తీర్చే దేవుడిగా ఉన్నాడు, రెండోది ఆకలి తీర్చే దేవుడిగా ఉంటున్నాడు. చూద్దాం. మూడోది పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఏమని మాట్లాడుతున్నాడయ్యా అంటే, చూద్దాం. మత్తయి సువార్త 18:25 వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 18:25 వాక్యాన్ని చదువుకుందామండి. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే
ఈయన ఎవరయ్యా అంటే అప్పులు తీర్చే దేవుడు. ఈ రోజున ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, ఏ అప్పుల్లో నువ్వు కలిగి ఉన్నావో ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మాట్లాడుతున్న మాట, క్రీస్తు మహిమలో నీ ప్రతి అప్పును కూడా ఆయన తీర్చేవాడుగా ఉంటున్నాడు, ఆయన సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమన్నాడు అంటే అప్పులు తీర్చడానికి. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి 2వ రాజుల గ్రంథము 4 మొదటి వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లే, అంతటా ప్రవక్త శిష్యుల్లో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడే. చూడండి, ఇక్కడ ఒక స్త్రీ వచ్చి చెబుతూ ఉంది, దైవ సేవకుడి దగ్గరికి వచ్చింది, అయ్యా నా యజమానుడు చనిపోయాడు, కొన్ని అప్పులున్నాయి, అప్పుల వారు వచ్చి గోల చేస్తున్నారయ్యా. చూడండి, ఆ స్త్రీ ఇటువంటి పరిస్థితుల్లో ఉంది. భర్తను కోల్పోయి ఒక పక్క ఉంటే బిడ్డలను అప్పుల వాళ్ళు వచ్చి నీ బిడ్డలు మేము తీసుకెళ్తూ ఉంటాం అన్నారు. ఈ రోజున అప్పులను బట్టి కూలిపోతున్నావేమో ప్రియ సహోదరి సహోదరా, నీకున్న ప్రతి రుణమును తీర్చగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసు. ఆయన నీ ప్రతి అక్కర్త తీర్చును గాక. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే క్రీస్తు మహిమలో ఆయన ఏమి తీర్చగలడయ్యా అంటే, మొట్టమొదట ఆయన అక్కర తీర్చే దేవుడుగా ఉన్నాడు, రెండోది ఆయన ఆకలి తీర్చే దేవుడుగా ఉంటున్నాడు, మూడోది ఆయన ఏం తీర్చే దేవుడుగా ఉంటున్నాడు అంటే నీకున్న ప్రతి రుణాన్ని, రుణభారాలను ఆయన తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువుని అడుగు, ప్రభువా నాకు ఈ రుణం ఉంది నాయన, ఈ రుణం నుంచి నాకు విడుదలను దయచే ప్రభువా. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదండి. ఆయన క్రీస్తు మహిమలో ప్రతి రుణమును తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. ఈ రాత్రి కాలం ముందు ప్రియ సహోదరి సహోదరా, ప్రభు సన్నిధిలో ఆ విధంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తర్వాత గనక మనం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం గమనించినట్లయితే ఏమని మాట్లాడుతున్నాడు అని మనం జాగ్రత్తగా గమనిస్తే, క్రీస్తు మహిమలో ఏమి తీర్చగలడు అంటే, ఒకటి ఆయన అక్కర తీర్చే దేవుడిగా ఉన్నాడు, రెండోది ఆకలి తీర్చే దేవుడిగా ఉన్నాడు, మూడోది అప్పులు తీర్చే దేవుడిగా ఉన్నాడు, నాలుగోది గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన ఏం తీర్చే దేవుడిగా ఉన్నాడు అంటే నీ ఆశను తీర్చే దేవుడిగా ఉంటున్నాడు. పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం, లూకా సువార్త 19 మొదటి వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. ఆయన సంచరించుచు యెరికో పట్టణమునకు ప్రవేశించి దాని గుండగా పోవుచుండగా సుంకపు గుత్తదారుడను ధనవంతుడైన జక్కయ్య అని ఒక పేరు గలవాడు, యేసు ఎవరో చూడాలని ఒక ఆశించాలండి. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, ఇక్కడ జక్కయ్య మనకు కనపడుతున్నాడు. యేసు ఎవరో చూడాలని ఒక ఆశ కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వే ఆశ కలిగి ఉన్నావో నీ ప్రతి ఆశను తీర్చగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న దేవుడు. క్రీస్తు మహిమలో చూడండి, జక్కయ్య ఆశ కలిగి ఉన్నాడు. ఆయన ఎవరో చూడాలి, ఆ యేసు ఎవరో చూడాలి. ఈ రోజున యేసు క్రీస్తు ఒక కులానికో ఒక మతానికో దేవుడు కాదండి. ఆయన ప్రతి వారి ఆశను తీర్చగలిగిన దేవుడు. ఆశ తీర్చగలిగిన దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఆయన ఏమనంటే చూడండి, జక్కయ్య ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఏ ఆశ కలిగి ఉన్నాడంటే ఆయన ఎవరో నేను చూడాలి. ఈరోజు ఒక ఆశ కలిగి ఉన్నట్లయితే ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరచగలిగిన దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఇక్కడ చూడండి, జక్కయ్య దగ్గరికి ప్రభు వచ్చాడు. ఎవరన్నా చెప్పారా? అతని పేరు కూడా ఎవరన్నా చెప్పారా అంటే ఎవరు చెప్పలేదు, కానీ యేసు ప్రభు అంటాడు, జక్కయ్య త్వరగా నీవు దిగయ్యా. చూడండి, దేవుని సన్నిధిలో గనక మనం జాగ్రత్తగా గమనిస్తే జక్కయ్యకు ఏ ఆశ అయితే కలిగి ఉన్నాడో దేవుడు ఆ ఆశను తీర్చిన వాడిగా ఉంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు విషయంలో ఏ ఆశ అయితే నువ్వు కలిగి ఉన్నావో ఆ ఆశలో ప్రభు తీర్చునుగాక. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూద్దాం, క్రీస్తు మహిమలో ప్రభు ఏమేమి తీర్చగలడయ్యా అంటే మొట్టమొదట ఆయన మన అక్కర తీర్చే దేవుడిగా ఉన్నాడు, రెండోది ఆకలి తీర్చే దేవుడిగా ఉన్నాడు, మూడోది అప్పులు తీర్చే దేవుడిగా ఉన్నాడు, నాలుగోది ఆశలు తీర్చే దేవుడిగా ఉంటున్నాడు. తర్వాత కనుక దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథముల నుంచి 1 సమూయేలు గ్రంథము 25:39 వాక్యం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథముల నుంచి 1 సమూయేలు 25:39 వాక్యం చదువుకుందాం. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించెను కనుక తన దాసుడైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ భక్తులైన దావీదు మాట్లాడుతున్నాడు, అయ్యో నాబాలు వల్ల నేను ఎంతో అవమానింపబడ్డాను, నా అవమానాన్ని తీర్చిన దేవుడు స్తుతింపబడును గాక. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, అవమానింపబడుతున్నావేమో, బంధువుల చేత అన్యుల చేత నువ్వు అవమానింపబడుతున్నావేమో. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది,
ప్రతి అవమానాన్ని కూడా ఆయన తీర్చివేసే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ రాజైన దావీదు మాట్లాడుతున్నాడు ఏమంటే, నా అవమానాన్ని తీర్చిన దేవుడు. ఎవరు తీర్చలేరండి, కానీ క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవమానము తీర్చబడును గాక. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ రాజైన దావీదు గారు మాట్లాడుతున్నాడు, ఆయన నా అవమానాన్ని తీర్చేసాడయ్యా. అవమానింపబడుతున్నావేమో, నిందింపబడుతున్నావేమో, దేశింపబడుతున్నావేమో, దుఃఖపడిపోతున్నావేమో, దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ప్రభు అంటున్నాడు ఏమంటున్నాడు అంటే, ఇదిగో నేను ఈ అవమానాన్ని తీర్చే దేవుడిగా ఉంటున్నాను. ఎవరు మన అవమానాన్ని తీర్చలేరు, కానీ ప్రభు మాత్రమే మన అవమానాన్ని తీర్చగలిగిన వాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన అవమానాన్ని తీర్చే దేవుడిగా ఉంటున్నాడు. ఈ రోజున అవమానింపబడుతున్నాను, కృంగిపోతున్నావేమో ప్రియ సహోదరి సహోదరా, ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రోజు నీతో ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీకున్న ప్రతి అవమానాన్ని నేను కొట్టివేసేవాడుగా ఉంటున్నాను, దాన్ని తీర్చేవాడుగా ఉంటున్నాను. దావీదు మీదకున్న అవమానాన్ని కొట్టివేసిన నేను నీ మీదున్న అవమానాన్ని కూడా నేను కొట్టివేయబోతున్నాను. ఈ రోజు నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వగలవా? ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించగలవా? ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే ప్రభు కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, ప్రభువా దావీదు వలే, ఇదిగో దావీదు అంటున్నాడు, దేవుడు నా ప్రతి అవమానాన్ని తీర్చివేసాడు అంటున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం ఆ విధంగా ప్రార్థించేవారుగా ఉన్నప్పుడు ప్రభు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమంటే, క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరత తీరుస్తాడండి. ఏమేం తీర్చగలడయ్యా ఆయన అంటే, చూడండి ఇక్కడ అంటున్నాడు, మన అక్కర తీర్చే దేవుడిగా ఉన్నాడు ఆయన, మన ఆకలి తీర్చే దేవుడిగా ఉన్నాడు, మన అప్పులు తీర్చే దేవుడిగా ఉన్నాడు, మన ఆశలు తీర్చే దేవుడిగా ఉన్నాడు, మన అవమానాన్ని తీర్చే దేవుడిగా ఉంటున్నాడు. తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 26, పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 26:45 వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త. అప్పుడు ఆయన శిష్యుల యొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకునుడి. చాలండి. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు ప్రభుని వెంబడించిన శిష్యులు చూడండి అలసిపోయారండి. ఈ రోజున అలసిపోయేవేమో. ఇక్కడ అంటున్న మాట ఆయన అంటున్నాడు, ఇదిగో వాళ్ళ దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా రాత్రంతా మీరు అలసిపోయారేమో, అలసట తీర్చుకోండి. కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని విధానాలను బట్టి ప్రియ సహోదరి సహోదరుడా అలసిపోతున్నావేమో. ప్రభు అంటున్నాడు, ఇదిగో అలసట తీర్చగలిగిన వాడు ఆయన. ఆయన అంటున్న మాటని తెలుసా, ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రోజు నా ప్రభు యొద్దకు నువ్వు రాగలవా? ప్రభు యొద్దకు నువ్వు రాగలిగినట్లయితే నీకున్న ప్రతి అలసటను ప్రభు తీరుస్తాడు. చాలాసార్లు మనం అంటూ ఉంటామండి, అయ్యా నేను అలసిపోయానయ్యా అంటాం. ప్రభు నీ అలసటను తీర్చేవాడుగా ఉంటున్నాడు. ఆయన నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధికి నువ్వు రాగలవా? ప్రభువు నువ్వు ఆశ్రయించగలవా? ప్రభువా నాలో ఉన్న ప్రతి అలసటను మీరు తీర్చండి నాయన, అలసటను తీర్చండి అయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థించగలవా? కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న మాట యేసు ప్రభు అడుగుతున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా రాత్రంతా మీరు అలసిపోయారు, అలసట తీర్చుకోండి, అలసట తీర్చుకోండి. ఈ రోజున ఏ పనులను బట్టి నువ్వు అలసిపోయావు, ఏ కుటుంబ సమస్యలను బట్టి అలసిపోయావు, అయ్యో నాకు అలసట తీర్చేవాళ్ళు లేరే, నన్ను ఆదరించేవాళ్ళు లేరే, నువ్వు కుంగిపోతున్నావేమో. ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఇదిగో నేనే మిమ్మల్ని ఓదార్చువాడు, నేనే మిమ్మల్ని ఆదరించువాడని అంటున్నాడు. ఈ రోజున ప్రభువుకు నీ హృదయాన్ని ఇవ్వగలవా? దయచేసి నువ్వున్న స్థలంలో మోకరించగలిగినట్లయితే ప్రభు సన్నిధిలో గొప్ప కార్యాలు మనం చూడగలవండి. ఇక్కడ మాట్లాడుతున్న మాట, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను ఆయన తీర్చేవాడుగా ఉంటున్నాడు. ఎన్ని మాటలు మనం ధ్యానం చేసామంటే, క్రీస్తు యేసు మహిమలో ప్రభు ఏమేమి తీర్చగలడాయి అంటే, ఒకటి ఆయన అక్కర తీర్చే దేవుడిగా ఉన్నాడు, రెండోది ఆకలి తీర్చే దేవుడిగా ఉన్నాడు, మూడోది అప్పులు తీర్చే దేవుడిగా ఉన్నాడు, నాలుగోది ఆశలు తీర్చే దేవుడిగా ఉన్నాడు, ఐదోది అవమానాన్ని తీర్చే దేవుడిగా ఉన్నాడు, ఆరోది అలసట తీర్చే దేవుడిగా ఉన్నాడు. తర్వాత చివరిగా ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఏబు గ్రంథము, పరిశుద్ధ గ్రంథం నుంచి ఏబు గ్రంథము 32:20 వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఏబు గ్రంథము 32:20 వాక్యం చదువుకుందాం. నేను మాట్లాడి ఆయాసము తీర్చుకుందాం. చాలండి. ఆయాస పడిపోతున్నావేమో, అలసర పడిపోతున్నావేమో. ప్రియ సహోదరి సహోదరా, నీ ఆయాసమును తీర్చగలిగిన దేవుడు ఆయనే. ఆయన సన్నిధికి నువ్వు వచ్చి, ప్రభువా నేను ఆయాసపడుతున్నాను ఆయన ప్రభు సన్నిధిని మోకరించగలిగితే ఆయన నీ ఆయాసాన్ని తీర్చే దేవుడిగా ఉంటున్నాడు, నీకు సహాయం చేసే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించగలవా? ప్రియ సహోదరి సహోదరా, ప్రభు మాట్లాడుతున్నాడు, అయ్యా క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరతను నేను తీరుస్తానంటున్నాడు, తీర్చబడిని అంటున్నాడు.
కాబట్టి ఈ సమయంలో ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. 7 మాటలు నేను మీకు జ్ఞాపకం చేసి ఉన్నాను. ప్రభు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ఆయాస పడుతున్నావేమో, కొన్నిసార్లు ఆయాస పడుతూ ఉంటాం, కొన్నిసార్లు బలహీనుడిగా ఉన్నావేమో. ప్రభువే అంటున్నాడు, ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, నేను మీకు సహాయం చేసేదను, నేను మిమ్మల్ని ఆదుకునేదను అంటున్నాడు. ఈ రోజున ఆ ప్రభు సన్నిధికి నువ్వు రాగలవా? ఆ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలవా? ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ప్రభు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దయచేసి స్థలం ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందామండి. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములు కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆత్మదేవుడు ఆశ్చర్యకరుడా, నీ కొందనాలు చెల్లిస్తున్నాం. నాయన యేసు క్రీస్తు నామములో తండ్రి, మీదుగా క్రీస్తు మహిమలో మా ప్రతి అవసరతను తీర్చగలిగిన దేవుడు మీరు నాయన. మా అక్కర్లు తీర్చే దేవుడు మీరయ్యా. ఈ జన్మ కాలం అయినా దేవుని యొక్క ఆయా తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది ప్రార్థనలు ఏకీభవించారో, ఏ ఊరు ఏ అక్కర కలిగి ఉన్నారో ప్రతి అక్కరత యేసు నామములో తీర్చబడును గాక నాయన. ప్రతి వారి రుణములు తీర్చబడును గాక, ప్రతి వారి ఆకలి తీర్చబడును గాక. ఎవరైతే నీ బిడ్డలు అవమానింపబడుతున్నారో యేసు క్రీస్తు నామములో వారి అవమానాలు తీర్చబడును గాక. తండ్రి గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. వాక్యం పదివిడ హృదయాల్లో ఫలించుటకు నాయన, నేను మహింపరిచేవారుగా, నేను గణపరిచేవారు ఉంటుకు మీరు సహాయం దయచేసి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.